దమయంతి ఇంకా రాలేదేంటి? ఇక్కడే ఉండు బాబు, ఇప్పుడే వస్తాను. శ్రావ్యమ్మ గారు ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు దమయంతి? బాగున్నానమ్మా. మీ అమ్మ నాన్నగారు అమెరికా వెళ్ళిపోయాక మిమ్మల్ని చూడనే లేదు. ఇన్నాళ్లకు మీరు నాకు ఫోన్ చేసి పిలిచారు. ఏంటమ్మా నాతో పని? ముందు బిడ్డను తీసుకో, తర్వాత పనేంటో చెప్తాను. మీకు బిడ్డ పుట్టిందా శ్రావ్యమ్మా? ఎంత శుభవార్త చెప్పారు. బిడ్డ చాలా బాగుందమ్మా. అక్కడితో ఆగు. అచ్చ మీ పోలికే అని ఇంకొంచెం ముందుకెళ్ళకు. అదేంటమ్మా అలా అంటారు? ఈ బిడ్డ నా బిడ్డ కాదు. మీ బిడ్డ కాదా? మరి ఎవరి బిడ్డ శ్రావ్యమ్మా? చూస్తుంటే నిన్న ఈ రోజు పుట్టిన పసికందులా ఉంది. ఆ వివరాలు నీకు అనవసరం. ఈ బిడ్డ పుట్టి గంటే అయ్యింది. నువ్వు కేవలం నేను చెప్పిన పని మాత్రం చేస్తే చాలు. కోప్పడకండమ్మా. మేమీరోజు కాస్తంతైనా బాగున్నామంటే అది మీ అమ్మ నాన్నగారి దయవల్లే. చెప్పండమ్మా, మీరే పని చెప్పినా చేస్తాను. నేను ఈ టైంలో ఎవరిని నమ్మలేను. అందుకే నువ్వు మా కుటుంబానికి ఎంతో నమ్మకస్తురాలివి కాబట్టి ఈ పని అప్పగించడానికి నిన్ను పిలిచాను. ఈ బిడ్డను నేను తీసుకెళ్లే వరకు నీ దగ్గర ఉంచు. ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ కాబట్టి జాగ్రత్తగా చూసుకో. కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటానమ్మా. ఇంకో విషయం, ఈ బిడ్డ ఎవరని కానీ నీ దగ్గర ఎందుకుందని కానీ ఎవ్వరికీ తెలియకూడదు. ముఖ్యంగా నా పేరు అస్సలు తెలియకూడదు. ఎవరికైనా అనుమానం వచ్చినా తెలివిగా మేనేజ్ చెయ్యి. అర్థమవుతుందా? సరే శ్రావ్యమ్మా. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. నువ్వు బయలుదేరు. అలాగేనమ్మా. పదబాబు, ఇందాకటి ప్లేస్లో దింపు. అలాగే మేడం. జ్యోతి, నీ బిడ్డ నీకు ఎప్పటికీ దక్కదు. ఎక్కడ ఉంటుందో నాకు తప్ప మరొకరికి తెలియదు. నీ బిడ్డ గురించి కలలు కంటూ నువ్వు రాజు తెగ సంబరపడిపోతున్నారు కదా. మీ బిడ్డని మీకు నేను దూరం చేశాను. మీ సంతోషాన్ని చంపేశాను. జీవితాంతం ఏడుస్తూ నరకం అనుభవించేలా చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. ఈ ఇంజెక్షన్ ఉందా? ఉంది సార్. థ్యాంక్ గాడ్. త్వరగా ఇచ్చేయండి. కాస్త త్వరగా. ఎంత అయింది? 2500 సార్. స్కానర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రావ్యకి ఫోన్ చేసి ఇంజెక్షన్ దొరికిందని చెప్తే డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తుంది. శ్రావ్య ఫోన్ కలవట్లేదేంటి? వెంటనే రామరాజుకు చెప్పాలి. దీనికోసం ఎంతో టెన్షన్ పడుతుంటాడు. బ్రదర్, మెడిసిన్ దొరికిందా? ఇప్పుడే దొరికింది బ్రదర్. నువ్వు వెంటనే హాస్పిటల్కి వచ్చే, నేను కూడా వచ్చేస్తున్నాను. అమ్మయ్యా, నాకైతే టెన్షన్ తగ్గించావు బ్రదర్. నేను ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నాను. జ్యోతికి ఎలా ఉందో ఏంటో. డాక్టర్ ఏమన్నారు? కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాకుండా ఉంటే అదే చాలు దేవుడా. కొంచెం త్వరగా పోనీ బాబు. అలాగే మేడం. శారద, నన్నే దొంగ దెబ్బ కొడతావా?
బాబు ఎవరున్నారు బయట? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరు లేనట్టున్నారే. మీరు రూమ్లోకి ఎందుకు వెళ్ళారు? అది రెస్ట్ రూమ్ కోసం వెళ్ళాను. డోర్ లాక్ పడిపోయింది. సరే, శ్రావ్య వస్తే నేను వచ్చేళ్ళానని చెప్పు. సరే మేడం. శారదకి నిజం తెలిసిపోయిందన్న విషయం వెంటనే శ్రావ్యకి చెప్పాలి. జాగ్రత్త పడుతుంది. హలో ఆంటీ. శ్రావ్య, నేను మీ ఇంట్లో దాక్కుందామని వచ్చాను కదా. అవును. నీతో ఫోన్ మాట్లాడాక ఏమైందంటే, శ్రావ్య చేసిన మోసాన్ని జ్యోతికి రాజీవ్కి చెప్తాను. పోలీసులకి నీ ఆచుకి చెప్తాను. ఉండు. నీలాంబరి, నీలాంబరి, ఏయ్ నీలాంబరి. మనిద్దరం క్రైమ్ పార్ట్నర్స్ అనేసి మీ అమ్మకు అర్థమైనట్టుంది. నా దగ్గర నుంచి తప్పించుకుని నీ దగ్గరికే బయలుదేరింది. జ్యోతికి, రాజీవ్కి, రామరాజుకి అందరికీ నీ మార్పు నాటకమని చెప్పేస్తుంది. చెప్పుకుంటే చెప్పుకోనివ్వండి ఆంటీ. శ్రావ్య, ఇంత ఇంత టెన్షన్ మ్యాటర్ని అంత తేలిగ్గా కొట్టిపారేస్తావేంటి శ్రావ్య? అవునా ఆంటీ, నేను చేయాలనుకున్న పనిని సంపూర్ణంగా పూర్తి చేసేశాను. అంటే జ్యోతి ఆడబిడ్డను కన్నది. ఎవరికీ తెలియకుండా, నా మీద ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ బిడ్డను తీసుకుని నేను బయటకొచ్చేసాను. ఏ నువ్వు చెప్పేది నిజమా? ఎస్, జ్యోతి సంతోషాన్ని దూరం చేశాను. మరి ఆ బిడ్డనేం చేయబోతున్నావు? అదంతా నేను తర్వాత చెప్తానంటీ. నేను మీతో తర్వాత మాట్లాడతాను. చూడు, మీ అమ్మతో జాగ్రత్త. అదంతా నేను చూసుకుంటాను. ఇక పోలీసుల నుంచి తప్పించుకునే దారి నేనే వెతుక్కోవాలి.